హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఆమె శైలజ. ఈ కథ రచించిన వారు బి కిరణ్ కుమార్ గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. వాడికి ఎంత ధైర్యం ఉంటే నిన్నెలా కామెంట్ చేస్తాడు? టీ కప్పును టేబుల్పై విసురుగా పెడుతూ అన్నాడు చైతన్య. ఆ కోపానికి టీ కప్పు బద్దలైపోతుందా అనిపించింది శైలజకు. అతడినే సూటిగా చూస్తుంది. ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి, రూమ్కి రమ్మన్నాడు నెమ్మదిగా చెప్పింది. అప్పుడు అక్కడ చైతన్యలో సందేహం. నేను వాడు తప్ప ఎవ్వరూ లేరు. వాడొట్టి రోగ్ అని తెలిసి ఒంటరిగా ఎందుకెళ్ళావు? కోపంతో చైతన్య దవడ కండరం బిగుసుకుంది. పని ఒత్తిడిలో అప్పటికే అందరూ వెళ్ళిపోయిన సంగతి గమనించలేదు. అప్పుడే ఆ చెంప ఈ చెంప వాయించకుండా ఎందుకు వదిలిపెట్టావు? బిగిసిన పిడికిలితో టేబుల్ మీదని పదే పదే తడుతూ అడిగాడు. గోళ్లకున్న నెయిల్ పాలిష్ని చూస్తూ మౌనంగా ఉండిపోయింది శైలజ. నో, 4 గోడల మధ్యన కాదు, నలుగురి ముందు నిలబెట్టి చెప్పుతో కొట్టాలా రాస్కెల్ని. నిలబడి వెనక్కి తిరిగాడు చైతన్య. అప్పుడు జరిగిందా అనూహ్య సంఘటన. కళ్ళు బైర్లు కమ్మేలా అతడి చెంప చెళ్ళమంది. ఆ దెబ్బ ఎంత బలంగా తగిలిందంటే 2 నిమిషాల వరకు చెంప తడుముకుంటూ డీప్ షాక్లో ఉండిపోయాడు చైతన్య. నెమ్మదిగా తేరుకుంటూ కరిగిపోతున్న కన్నీటి పొరల గుండా ఎదుటి వ్యక్తిని చూశాడు. నడి వయస్సు, చామన ఛాయ, ముతక చీర, మట్టి గాజులు, చేతి నుండి చిన్నగా చెప్పుడు చేస్తూ నేలపై జారిపడుతున్న చెప్పు. మంగ అప్రయత్నంగా అతడి నోటి నుండి వెలువడిందా పేరు. నువ్వు నన్ను నివ్వెరపోతూ ప్రశ్నించాడు. ఏ అంతలా షాక్ అవుతున్నావు? కొట్టదనుకున్నావా, కొట్టలేదనుకున్నావా? తీక్షణంగా అడిగింది శైలజ. యూ ఫూల్, నన్నే కొడతావా అంటూ మంగవైపు ఆవేశంగా కదిలాడు. స్టాప్ చైతన్య, ఒక్కడుగు ముందుకేసిన నా కాలికి 2వ చెప్పుంది. నా చేతికి అందేంత దూరంలో నీ 2వ చెంప ఉంది. మైండ్ ఇట్. ఆ ఒక్క మాట ఒక్కో తూటాల్లా పేలిందా గదిలో. ఆవేశంతో ముక్కు పుటాల దురుతుండగా తనను తానతి కష్టంగా నిగ్రహించుకుంటుందామె. చైతన్య మెదడు మొద్దుబారిపోయింది. జరుగుతున్న దాన్ని నెమ్మదిగా అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. శైలజ అలా రియాక్ట్ అవుతుందని అస్సలు ఊహించలేదు. అతడి కళ్ళల్లో ఎర్రజీరలు. శైలు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? అరవకు. అరిచి ఓ పచ్చి నిజాన్ని అబద్ధం చేయాలని చూడకు. కామం నిండిన చూపులు, వంకర మాటలు, వెకిలి చేష్టలతో మంగను నువ్వు వేధించిన సంగతి నాకు తెలుసు. జుగుప్స నిండిన శైలజ చూపులు చైతన్యను నిలువెల్లా దహిస్తున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఈ అలగా జాతి పని మనిషి మాటలు నువ్వు నమ్ముతున్నావా? చైతన్యకు సన్నగా ఎక్కిళ్ళు మొదలయ్యాయి. విపరీతమైన భావోద్వేగాలకు లోనైనప్పుడు అతడికి అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. గొంతెండిపోయిందనుకుంటాను, తాగు. గ్లాసుతో నీళ్లందించింది శైలజ. మంగతి అలగా జాతైతే మరి ఒంటరిగా ఉన్న ఆమె చేయి పట్టి లాగిన నీదే జాతి? ఏ అప్పుడు నీకు గుర్తు రాలేదా ఆమె జాతి? అవును, ఇంకేదో అన్నావు. ఏంటది? పని మనిషిని కదూ. ఆ మాటకొస్తే నేను మరొకరి దగ్గర పనిచేస్తూ జీతం తీసుకుంటున్న పని మనిషినే కదా. నీ సంగతి వేరు. ఎందుకు? నీ పెళ్ళాం పతివ్రతలాగా ఉండాలి, కానీ నువ్వు మాత్రం మరొకడి పెళ్ళాన్ని పైటపట్టి లాగొచ్చు. ఐ రైట్ మిస్టర్ చైతన్య? ఆమె ప్రశ్నకు చైతన్య దగ్గర సమాధానం లేదు. గుటకలు మింగటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అయినా కింద పడిన తనదే పైచేయి కావాలన్న అహం అతడిని నిలువెల్లా కమ్ముకుంటుంది. తనే నన్ను రెచ్చగొట్టేలాగా బిహేవ్ చేసిందని నేనంటే? చైతన్య పెదాలపై ఓ వికృతమైన చిరునవ్వు. నిన్ను నేను గెలవనివ్వనన్న అర్థం స్ఫురించింది శైలజకతడి నవ్వులో. హ్యాట్సాప్ చైతన్య, నిన్ను పతన మంచున నిలబడుతున్న నీ పురుషహంకారానికి, నువ్వు వంగి వంగి సలాం చేస్తున్న నీ నైజానికి నిజంగా హ్యాట్సాప్. చేతిని నుదుటికి తాకిస్తూ అంది. నువ్వు తప్పు చేసిన సంగతి నీ మనసుకు తెలుసు, కానీ నీ అహం అందుకు ఒప్పుకోదు సరికదా. ఆ నిందను నిస్సిగ్గుగా ఎదుటివారి మీదకు తోసేందుకు కూడా వెనకాడదు. నువ్వీ ప్రశ్న వేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. మంగవైపు చెయ్యి చాచి ఫోన్ అందుకొని ఆన్ చేసింది.
చూస్తున్న చైతన్య ముఖం నెత్తురు చుక్కలేనంతగా పాలిపోయింది. ఒక ఆడదాని చేతిలో ఓడిపోతున్నానన్న ఆలోచన అతడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయినా అతడిలోని పురుషహంకారం అతడిని మరింతగా రెచ్చగొడుతూనే ఉంది. ఓకే, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. అయితే నేను చేయి పట్టుకున్నప్పుడే ఈ పని మనిషి గారు నా చెంప చెళ్ళు మనిపించకుండా ఎందుకు ఊరుకున్నట్టో. ఓటమి తప్పదు అనుకున్నప్పుడు గెలుపు ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. చైతన్య ఇప్పుడు అదే చేస్తున్నాడు. చైతు, నీకో నిజం చెప్పనా? నువ్వు ఈ ప్రశ్న వేయకుండా ఉంటే నీలో ఏమూలో కాస్త పశ్చాత్తాపం మిగులుందని సంతోషపడేదాన్ని. ఆ కాస్త సంతోషం కూడా నీ మూలంగా నాకు దక్కలేదు. నువ్వు నా చైతన్యవు కాదు. నా చైతన్యం నేనెప్పుడో పోగొట్టుకున్నాను. నాకు ఆ సంగతి ఇప్పుడిప్పుడే నా మనసుకు తెలుస్తుంది. చెంపలపై జారుతున్న కన్నీళ్లను తుడుచుకునే ప్రయత్నం చేయలేదామె. ధైర్యాన్ని కూడదీసుకుంటూ, నువ్వే అన్నావు కదా, అలాంటి లోఫర్గాళ్లను 4 గోడల మధ్య కాదు, నలుగురి మధ్యలో నిలబెట్టి పరువు తీయాలి అని. ఓ, ఐఎమ్ సారీ. ఇక్కడ మనం ముగ్గురమే ఉన్నాం కదూ. 4వ వ్యక్తి లేడని ఫీల్ అవుతున్నావా? మంగా వాళ్ళని పిలవనా? నీ లెక్కకు సరిపోతుందేమో. చేతులు కట్టుకుని సూటిగా ప్రశ్నించింది. నీ పెళ్ళాన్ని కామెంట్ చేసినోడి పరువు 10 మంది ముందు పోవాలి. నీ పరువు మాత్రం 4 గోడల మధ్యే పోవాలి. పెళ్ళానికో న్యాయం, పని మనిషికో న్యాయం. ఎక్కడిది సారీ మీ న్యాయం? అయిపోయింది, అంతా అయిపోయింది. తన ఓటమి పరిపూర్ణమైపోయిన సంగతి చైతన్యకు తెలుస్తూనే ఉంది. ఇక మిగిలిందొక్కటే. ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ శైలజ పాదాలను పట్టుకుపోయాడు. ఇక్కడ కాదు, అక్కడ. శైలజ చూపు మంగ పాదాలను తాకింది. చైతన్యలో ఒక్క క్షణం తటపటాయింపు. అతడి చేతులు మంగ పాదాల వైపు కదిలాయి. మంగ తన పాదాలను వెనక్కి తీసుకుపోయింది. వద్దు మంగ, నువ్వు కదిలితే నా మీదొట్టే. ఓ విధంగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా పలికింది శైలజ గొంతు. నన్ను క్షమించు, మంగా పాదాలను పట్టుకుంటూ చెప్పాడు. అతడి గొంతులోని వణుకు అక్కడున్న వారందరికీ స్పష్టంగా వినిపిస్తుంది. విసురుగా పైకి లేచి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆ గదిలో మిగిలింది ఆ ఇద్దరే. ఒకరు ప్రశ్న, మరొకరు జవాబు. ఒకరు శిక్ష, మరొకరు సాక్ష్యం. హ్యాండ్ బ్యాగ్ అందుకుని లోపలున్న అరలన్నీ గాలించి చిల్లరతో సహా డబ్బులన్నీ లెక్కపెట్టి, చైతన్య ఉద్యోగం పోయింది. నాదా చాలీ చాలని జీతం. ప్రస్తుతానికి ఇంతే ఉంది. మిగతాది త్వరలోనే ఇచ్చేస్తా. రేపటి నుండి పనిలోకి రాకు. మంగ చేతిలో పెడుతూ గుండెలోని బాధ, కన్నీళ్లు బరియెక్కాయో ఏమో తలదించుకుని చెప్పింది. నా భర్త చేసిన తప్పు నీ రూపంలో నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే కలిగే చిత్రవదను భరించలేను. ఎంతైనా అతడు నా భర్త, నా భర్తే. నా బలహీనత, ఆడదాన్ని, అందులోనూ ఒకరి భార్యని. క్షమించకుండా ఉండలేను. జరిగిన దానికి మరొకసారి క్షమించమని అడుగుతున్నాను. ఐఎమ్ సారీ, వెరీ 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 సారీ. చేతులు జోడించి తల వంచి ప్రాధేయపడింది. మంగ శైలజ దగ్గరగా జరిగి ఆమె తల పైకెత్తి చీర కొంగుతో కన్నీళ్లను తుడిచి కొంగుముడి విడదీసి మడతలు పెట్టి ఉన్న పచ్చరంగు నోటు తీసింది. శైలజ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆమె ఇచ్చిన డబ్బుకి తన దగ్గర ఉన్న డబ్బును జత చేసి గుప్పెట మూసి చిన్నగా తట్టి మౌనంగా వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఆ స్పర్శలో ఒక ఆత్మీయత, ఒక ధైర్యం, ఒక ఓదార్పు. తెరచుకున్న శైలజ పిడికిలిలోని పచ్చనోటుపై బోసి నవ్వులు చిందిస్తున్నాడు గాంధీ తాత ఎప్పటిలాగానే. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.